ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మనలో అనేక మంది బాప్తిసం పొందడానికి సంశయిస్తూ ఉంటారు. ఎందుకొరకు అని అంటే కనుక మాలో ఇంకనూ ఈ బలహీనతలు ఉన్నాయి. బాప్తిసం పొందుకున్న తర్వాత కూడాను ఈ బలహీనతలు మమ్మల్ని వేధించేటువంటి పరిస్థితుల్లో మేము ఉంటామేమో. కాబట్టి మేము కంప్లీట్గా మా యొక్క హృదయాలు మార్చుకున్న తర్వాత, మా ఆలోచనలు మార్చుకున్న తర్వాత, మా పద్ధతులు మార్చుకున్న తర్వాత బాప్తిసం పొందుకుంటాము అని అనేక మంది వాయిదాలు వేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలోని కొంతమంది వ్యక్తుల జీవితాల నుండి నీతో మాట్లాడుతున్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే రూతు అనేటువంటి ఒక స్త్రీ తన భర్తని, సర్వస్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో తన అత్త అయినటువంటి నయోమి చెప్తుంది, అమ్మ, మీ గృహాలకి మీరు వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రుల యొద్దకు మీరు వెళ్ళిపోండి, నేను మా గ్రామం నేను వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు ఓర్ఫా అదే రీతిగా వెళ్ళిపోతుంది. కానీ రూతు మాత్రం ఒకటే చెప్తుంది, నీవెక్కడ ఉంటావో నేను కూడా అక్కడే ఉంటాను, నీవెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడ పాతి పెట్టబడతాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని నయోమిని వెంబడించినటువంటి రూతు జీవితాన్ని దేవుడు ఏ రీతిగా మార్చివేశాడు. రూతు జీవితాన్ని మార్చినటువంటి దేవుడు ఆయన యొక్క వంశావళిలో రూతుని తల్లుల జాబితాలో అయితే గనక ఉంచాడు. అసలు రూతు ఏ ప్రాంతానికి సంబంధించినది అని అంటే గనక విగ్రహారాధన, భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసేటువంటి మోయాబు ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ. కానీ ఎప్పుడైతే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని తను ఒక నిర్ణయం తీసుకున్నదో అప్పుడే ఆమె జీవితం పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఆమె జీవితాన్ని మార్చాడు. హల్లెలూయా. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే రాహాబ్ అనేటువంటి స్త్రీ ఒక ఎన్నికలేనటువంటి స్త్రీగా ఉన్నది. కానీ ఎప్పుడైతే వేగుల వారి యొక్క మాటలు విన్నదో, వారి దేవుడి యొక్క కార్యాలు ఎంత ఘనమైనవని ఆమె నమ్మిందో, ఆమె మాత్రమే కాదు, ఆ యొక్క యెరికో పట్టణం ముట్టడి వేసేటువంటి సమయంలో తన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలిగింది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు యొక్క వంశావళిలో తల్లుల జాబితాలో ఎన్నిక కాబడినటువంటి ఒక రాహాబు పేరు కూడాను దేవుడైతే గనక నిలబెట్టాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, నీవు కలిగి ఉన్నటువంటి బలహీనతలు కాదు, లేదంటే గనక నీ జీవితాన్ని నువ్వు మార్చుకుని దేవుని వద్దకు రావాలని నువ్వు ఆలోచన చేయవద్దు. కానీ నువ్వు ఉన్న పాటున నువ్వు ఏ రీతిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎంత భయంకరమైనటువంటి పాపపు ఊబిలో ఉన్నప్పటికీ కూడాను నువ్వు యేసే నిజమైనటువంటి దేవుడని ఎప్పుడైతే నమ్మి ఆయన యొద్దకు వస్తావో, ఒక రాహాబు, ఒక రూతు జీవితాన్ని ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిలబెట్టాడు, అదే రీతిగా నీ జీవితం ఏ రీతిగా అయినా కానీ ఉండని, కానీ ఉన్న పాటున యేసే నిజమైనటువంటి దేవుడు, నన్ను రక్షించగలిగినటువంటి సత్యమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారే అని నీవు నమ్మి దేవునిలో నువ్వు రక్షణ పొందిన మరుక్షణము నుండి నీ బాధ్యతని ఆయన బాధ్యతగా స్వీకరిస్తాడు. నీ జీవితాన్ని ఘనమైనటువంటి జీవితంగా మార్చేటువంటి బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఉన్నతమైనటువంటి స్థితిలో నీ జీవితాన్ని నిలబెడతాడు.
అటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.